హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఒకసారి ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే, ఈరోజు అయితే రిజల్ట్ వస్తుందని చెప్పి ఇప్పుడు వరకు అయితే మనం వెయిట్ చేసాం. సో ఇప్పుడు వరకు ప్రజెంట్ అయితే రిజల్ట్ అనేది రాలేదు. సో నెక్స్ట్ ఏదైనా సరే రిజల్ట్ వస్తుందంటే మనకంటూ ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది రాలేదు. సో రిజల్ట్ వస్తుందా లేదా అనేది ఎవరు చెప్పలేము అనమాట. సో ఎవరు ఏది చెప్పినప్పటికీ మీరైతే నమ్మవలసిన అవసరం లేదు. రిజల్ట్ వస్తుంది అనేది ఏదైనా అఫీషియల్గా కన్ఫర్మేషన్ వస్తే కానీ మనం 100% చెప్పలేము అనమాట. రావచ్చు అని చెప్పవచ్చు తప్ప 100% వస్తుందని చెప్పి ఎవరైతే చెప్పలేము. సో అయితే ఈ రిజల్ట్ లేట్ అవ్వడానికి కారణం కొంతమంది చెప్పడం అయితే ఏమని చెప్తున్నారంటే, ఈ యొక్క ఓంగడ్ల కేసు అనేది ఆగస్టు 5వ తారీఖు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది కదా. సో దానివల్ల ఈ రిజల్ట్ ఏమైనా డిలే అయ్యే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. సో అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఎవరికి తెలియదు. సో ఏదైనప్పటికీ రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారో మనం అయితే కొద్దిగా సమన్వయం పాటించవలసిన బాధ్యత అయితే మనకు ఉంది. ఎందుకంటే మనం ఊరికే కంగారు పడినంత మాత్రాన రిజల్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. సో వాళ్ళు అన్నీ చూసుకుంటే రిలీజ్ చేయాలి కాబట్టి మనం అయితే కొద్దిగా సమన్వయంగా ఉండాలి, తప్పదు. ఈ రిజల్ట్ అనేది లేట్ అయినప్పటికీ కూడా యాస్పిరెంట్స్కి మంచి జరుగుతుందా అంటే 100% యాస్పిరెంట్స్కి మంచి జరుగుతుంది. రిజల్ట్ లేట్ అయినప్పటికీ కూడా 100% యాస్పిరెంట్స్కి మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఎందుకనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ పైన ఓంగడ్ కేసు అనేది ఎప్పటి నుంచో ఉంది, అది మీ అందరికీ తెలిసిందే. సో నిన్న హీరింగ్ జరిగింది. నెక్స్ట్ హీరింగ్ వచ్చి ఆగస్టు 5వ తారీఖున, అది కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే మనకి ఈ యొక్క కేసు మీద ఒక కంక్లూజన్కి అనమాట, చివరి స్థాయికి రాకుండా మనం ఒకసారి రిజల్ట్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత, రిజల్ట్ అనేది ఇచ్చేసిన తర్వాత ఈ కేసు అనేది ఏంటనేది తేలలేదు. కానీ రిజల్ట్ అనేది ఇచ్చేసారు అనుకో, ఇప్పుడు ఒకవేళ ఆ కేసు అనేది ఓంగడ్లు ఫేవర్గా రాకపోయింది అనుకో, నో ప్రాబ్లం అనమాట. సో అదేం ప్రాబ్లం ఉండదు. మీరు యాజ్ యూజువల్ రిజల్ట్ వచ్చేసింది కాబట్టి మీ ట్రైనింగ్ వెళ్ళిపోయి మీ యొక్క ప్రొసీజర్ ప్రకారం మీరు కంటిన్యూ అయిపోతారు. సో అది దానివల్ల అసలు ఎవరికి ఏం ప్రాబ్లం రాదు. ఒక్కవేళ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఒకవేళ బై మిస్టేక్లో ఏదైనప్పటికీ కూడా ఓంగడ్లకి ఫేవర్గా వస్తే పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు రిజల్ట్ అనౌన్స్మెంట్ చేసేస్తారు. ఆ తర్వాత ఓంగడ్లకి ఏమన్నా ఫేవర్గా కేసు అనేది వచ్చిందనుకో, అప్పుడు ఏం చేయాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో అది ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఏం జరిగిందని ఎవరికి తెలియదు. సో దానివల్ల ఇప్పుడే మనం ఈ యొక్క కేసు సంబంధించినటువంటి ఒక కంక్లూజన్కి లేదా ఒక చివరి స్థాయికి వచ్చేసిన తర్వాత ఓకే పర్వాలేదు, ఇప్పుడు మనం రిజల్ట్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారంటే ఓకే పర్వాలేదు అనమాట. ఎందుకంటే ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఈ నోటిఫికేషన్ మీద ఇంకా ఇబ్బంది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడే అవన్నీ రెక్టిఫై చేసి రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ వచ్చిందనుకో, సో దానివల్ల ఇబ్బంది ఉండదు అనమాట. లేదు ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉండగా రిజల్ట్ ఇస్తే ఒకవేళ ఇబ్బంది రావచ్చేమో ఆ ఉద్దేశంతో ఏమైనా సరే వాళ్ళు లీగల్గా అన్నీ ఆలోచించి దీన్ని ప్రాసెస్ చేయడం కోసం ఏమన్నా సరే టైం పట్టడానికి అవకాశం ఉందేమో అని చెప్పి నా యొక్క ఒపీనియన్ అనమాట. సో అది మీరు కూడా ఒకసారి ఆలోచించవచ్చు. రిజల్ట్ అనేది 2 days 3 days లేట్ అయినప్పటికీ కూడా ఫర్దర్గా ఇబ్బంది రాకూడదు యాస్పిరెంట్స్కి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా బోర్డు వరకు కూడా వర్క్ చేస్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలా. అంతే తప్ప మనం ఊరికే కంగారు పడి టెన్షన్ పడితే మన గురించే ఆలోచిస్తున్నారు కాబట్టి మనం కూడా ఒకసారి ఆలోచిస్తే మంచిదని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు బోర్డు వారు ఫైట్ చేసేది ఏంటంటే జనరల్ ఆస్పిరెంట్స్ కోసం అనమాట. సో ఈ యొక్క ఓంగడ్లకి ఇచ్చినటువంటి పోస్టులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకేమైనా సరే మిగిలి ఉన్నటువంటి పోస్టులు అనేవి బ్యాక్లాగ్ పడకుండా ఈ యొక్క జనరల్ ఆస్పిరెంట్స్తో ఫిల్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఉండవచ్చు అనమాట. సో దాని గురించి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి మీరైతే కంగారు పడడం వల్ల ఇంకా మీకే ఇబ్బంది అనమాట. సో వాళ్ళు ఒకవేళ ఆ పోస్టులు అనేవి మీతో ఈ యొక్క జనరల్ ఆస్పిరెంట్స్తో ఫిల్ చేసినట్లయితే కట్ ఆఫ్ అనేది ముందు మీద ఇంకా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ముందు మీద 1 or 2 marks అనేది తగ్గిందనుకో, అది ఇంకా బెనిఫిట్ కదా. ఎవరైతే బార్డర్ ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే మీ అందరికీ మంచిగా జాబ్ రావాలంటే మాత్రం ఒక 2 days రిజల్ట్ లేట్ అయినంత మాత్రాన ఏమైతే పోదనమాట. సో వాళ్ళు ఫైట్ చేసేది న్యాయం ఉంది కాబట్టి మనం అయితే కొంచెం అయితే తప్పదనమాట. మనకి ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదనమాట. సో ఇన్ని రోజులు అంటే మరి మనం ఏం చేయలేమన్నమాట. ఒకసారి మన చేతుల్లో ఏముండదు అనమాట. సో ఈ ప్రాబ్లం అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఏదైనప్పటికీ రిజల్ట్ గురించి అయితే కంగారు పడకండి. సో ఖచ్చితంగా రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అది ఎక్కడికి పోవు. అయితే ఒక 1 or 2 days అనేది లేట్ అయినప్పటికీ మీకు అయితే ఇబ్బంది పడకుండా సమన్వయం పాటించి కూల్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ అందరికీ జాబులు వస్తాయి. కంగారు పడకండి. సో ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అనమాట. జై హింద్, జై భారత్.